అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి దేవాలయాలకు సంబంధించిన పరిపాలనాపరమైనటువంటి సిబ్బంది బదిలీ చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట ఆలయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళనకి దిగారు. ఖచ్చితంగా ఇక్కడ నెపోటిజం అంటే బంధుప్రీతి, వారసత్వంగా వారికి ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అవకాశాలు, ట్రాన్స్ఫర్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సహించడానికి వీల్లేదు. ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు రెండు ఎందుకు ఉండాలి, ఒకటి ఖాళీగా ఉన్నటువంటి వెములవాడకు పంపించచ్చు కదా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. గత కొంతకాలం నుంచి ఆలయ ఉద్యోగులపైన విజిలెన్స్ అధికారులు దాడులు చేయడము, పలు అక్రమాలు నిగ్గుతేలడంతో ఇంక్రిమెంట్లలో కోత విధించడం జరిగింది. ఇంక్రిమెంట్లలో కోత ఎదుర్కోవడం ఒకటి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి డిఓ పోస్టు వెములవాడలో ఖాళీగా ఉన్నప్పటికీ యాదగిరిగుట్టలోనే ఇద్దరు ఉన్నారు, ఆయన్ని పంపించాల్సిందే అని చెప్పేసి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు విధుల్లో నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది తాజాగా వెలుగులోకి వస్తున్నది అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని మీద ఖచ్చితమైన చర్యలు చేపట్టాలి, అవసరమైనటువంటి మేరకి బదిలీలు చేపట్టాల్సిందే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ సైతం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికైనా ఎక్కడ పోస్టులు ఖాళీగా ఉంటే అక్కడికి పంపించాల్సిందే, అదనంగా సిబ్బంది ఏ ఆలయంలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటు యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలకు సంబంధించి ఖాళీలను పూరించాలి, అదనంగా ఉన్న సిబ్బందిని భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి పర్మనెంట్ జాబ్లు ఉంటాయి. వాళ్ళ అన్న కొడుకు రీసెంట్ గా నిన్నాక మొన్న కూడా కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో ఇక్కడ కొత్త జాబ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చేసినారు. అంటే మరి మీకు, మీ చుట్టాలకు, మీ బంధువులకు మాత్రం దేవస్థానం అడ్డానా? ఈ ఎంప్లాయీస్ మొత్తం మీ అన్నదమ్ములు మీరే ఉంటారా? మరి వేరే ఇక్కడ పనిచేయద్దా? ఇక్కడ పేద బ్రాహ్మణులు ఇక్కడ లేరా? ఆ ఒక్క సాకుతో మీరు ఎలా పర్మనెంట్ జాబ్ సృష్టిస్తున్నారు? కావున తక్షణం ఏదైతే రాష్ట్రంలో లేనట్టు డియూ పోస్ట్ ఇక్కడ క్రియేట్ చేసిరు, ఆ యొక్క అధికారం తక్షణం ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.